హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా ఇయర్స్ తర్వాత ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నా. సూపర్ ఎక్సైటెడ్. మెయిన్గా ఫుడ్ కోసం, బిర్యానీ కోసం. బెంగళూరులో మాకు 3 o'clock అనమాట ట్రైన్. మేము ఇప్పుడు యశ్వంత్పూర్ వెళ్ళాలి. అక్కడ నుంచి ట్రైన్ వందే భారత్ బుక్ చేసుకున్నాము. కాశీగూడ వెళ్ళేసరికి 11 అవుతుంది. అక్కడ నుంచి మా అక్కల ఇంటికి వెళ్తాం అనమాట. సో మా ట్రావెల్ అంతా ఎలా అయిందో మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. మేమైతే వందే భారత్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాం, మాకు కొత్త. సో ఎక్స్పీరియన్స్ మేము ఇందులో షేర్ చేస్తాం, ఎలా ఉండింది ట్రైన్ జర్నీ అదంతా. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాం అదంతా కూడా నేను ఈ వ్లాగ్లో డిస్కస్ చేస్తా. ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. మేము హైదరాబాద్ ఒక 4 days కోసం వెళ్తున్నాము. సడన్గా అనుకున్నాం అనమాట. జస్ట్ మేము సాటర్డే మా జర్నీ అయితే మేము మండేనే అనుకున్నాము. మండేనే టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. లక్కీగా వందే భారత్కి టికెట్స్ ఉండే, సో అందుకని ఇంకా వెంటనే బుక్ చేస్తాము. ఇక్కడ భార్గవ్ క్యాబ్ బుక్ చేయడానికి కుస్తీ పడుతున్నాడు. అసలు చాలా టైం పడుతుంది బెంగళూరులో క్యాబ్స్ బుక్ చేసినా కూడా మళ్ళీ వెంటనే కొంచెం ఎస్టిమేటెడ్ టైం ఎక్కువ ఉంటే క్యాన్సిల్ చేసేస్తున్నారు. లక్కీగా ఒక క్యాబ్ అయితే బుక్ అయింది. మేము ఉన్న హౌస్ నుంచి రైల్వే స్టేషన్కి 40 minutes, బట్ గంటన్నర ముందే బయలుదేరాము, ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి. సో కరెక్ట్గా 1:15కి స్టార్ట్ అయ్యాం. 2:45కి మా ట్రైన్. ఇంకా చూడాలి, స్టార్టింగ్లో ఉన్న ఎక్సైట్మెంట్ అంతా కొంచెం ముందుకెళ్ళాక అస్సలు మాయమైపోయింది మాకు. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. ఎక్కడ సిగ్నల్ దగ్గర అయినా సరే ఆగాల్సిందే అండ్ చాలాసేపు వెయిట్ చేయాల్సిందే. లక్కీగా క్యాబ్ డ్రైవర్కి కొంచెము వేరే రూట్స్ తెలుసు అనమాట, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అన్నట్టు వేరే రూట్స్ తీసుకెళ్ళాడు, కానీ అక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండే. నేను ముందే వెళ్ళిపోతాం కదా, సో ట్రైన్ వీడియో అంతా మంచిగా తీసుకుందాం అనుకున్నాను. బట్ మేము వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ ట్రైన్ స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. రైల్వే స్టేషన్ ముందు కూడా అసలు ఎంత కార్లన్నీ అలా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఇంకా మాకు డ్రైవర్ ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడు మా స్టేషన్ ముందు వరకు కార్ వెళ్ళాలంటే మీరు ట్రైన్ మిస్ అయిపోతారు, సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోండి అంటే ఇంకా బ్యాగ్స్ తీసుకొని పరిగెత్తాం లిటరల్లీ. ఇంకా మాది C13 అయితే C1లోనే ఎక్కేస్తాము. ప్లాట్ఫామ్ మేము ఎంటర్ అవ్వగానే అదే ఉండే. ఇంకా కొంచెం సేపు అక్కడ నుంచి C1 నుంచి C13కి నడిచి మా సీట్స్లో వచ్చి కూర్చునేసరికి 3:30 అలా అవుతుండే. ఇంకా కొంచెం సేపు అలా ప్రశాంతంగా కూర్చొని తర్వాత లంచ్ అడిగామన్నమాట వాళ్ళని. మేము లంచ్ చేసి రాలేదు, 1కే స్టార్ట్ అయిపోయాం కదా. వందే భారత్లో ఏంటంటే ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇంకా వేరే మనకి బయట నుంచి వేరే వాళ్ళు వచ్చి ఫుడ్ అమ్మేది నేనైతే ఏం చూడలేదు. సో వాళ్ళనే ఇంకా లంచ్ అడిగితే ఒకటే ఒక ప్లేట్ తీసుకున్నాము. 220 rupees అనమాట. నార్మల్గా మేము టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఇంక్లూడ్ చేసాం, బట్ ఇది ఆఫ్టర్నూన్ 2:45కి కదా ట్రైన్. సో లంచ్ టైం అయిపోయింది కాబట్టి లంచ్ నాట్ ఇంక్లూడెడ్, ఓన్లీ డిన్నర్ అండ్ స్నాక్స్ ఇంక్లూడెడ్ అనమాట. అందుకని ఇంకా మేము లంచ్ కొనుక్కున్నాం, ఒకటే ప్లేట్ తీసుకున్నాం. టేస్ట్ మేము ఆకలితో ఉండే కదా, బాగానే అనిపించింది. ఈ ట్రైన్లో అస్సలు సిగ్నల్ రాలేదు ఈ జర్నీ రూట్లో. మేము లక్కీగా మూవీ అయితే డౌన్లోడ్ చేసుకొని వచ్చాం, సో కొంతసేపు ఆ మూవీ చూసాం. ఇంతకీ మేము ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నామంటే మెయిన్గా నా గురించే. సో నేను ఫస్ట్ వర్క్ చేసిన కంపెనీ వాళ్ళు అల్యూమిని మీట్ కండక్ట్ చేస్తున్నారనమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను మిస్ అయ్యాను, అప్పుడు కరెక్ట్గా భార్గవ్ బర్త్డే, మేము పాండిచేరి వెళ్ళాం. సో ఈసారి మళ్ళీ అలాగా ఇన్వైట్ వచ్చిందో లేదో నేను ఇంకా వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయిపోయా. నేను నా ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసింది ఆ కంపెనీలోనే. నా కాలేజ్ అయిపోగానే మాకు క్యాంపస్ రిక్రూట్మెంట్కి వచ్చారనమాట. సో లక్కీగా అందులో నేను ప్లేస్ అయ్యాను అండ్ ఇంకా అక్కడే ట్రైనింగ్ చేసి ఇంకా అక్కడే కంటిన్యూ చేశాను అనమాట జాబ్. అలా 6.5 years అక్కడే వర్క్ చేశాను. నిజానికి అక్కడ నుంచి వచ్చేయాలనిపించలేదు, బట్ బెంగళూరు వచ్చేయాలి, వేరే ప్రోడక్ట్ కంపెనీకి షిఫ్ట్ అయిపోవాలి అనే గోల్తో నేను అప్పుడు జాబ్ అయితే షిఫ్ట్ అయ్యాను. సో ఇప్పుడు వాళ్ళు అల్యూమిని మీట్ కండక్ట్ చేస్తున్నారు కదా, యాక్చువల్లీ ఇది సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు, అప్పుడు వెళ్ళలేదు నేను. ఇంకా ఇప్పుడైతే అందరినీ మీట్ అయ్యే ఛాన్స్ వస్తుంది, అట్లీస్ట్ వచ్చిన వాళ్ళందరినీ మీట్ అవ్వచ్చు అని చెప్పి ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నాను. ఇంకొక రీజన్ హైదరాబాద్ వెళ్ళడానికి, నాకు చిలుకూరు టెంపుల్లో మొక్కుందనమాట. సో అది కూడా ఎలాగో వెళ్తున్నాం కదా, కంప్లీట్ చేసుకొని వద్దాం, మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో వెళ్ళడానికి అని చెప్పి ఇంకా అదొకటి కూడా అనుకున్నాము. అందుకని మోస్ట్లీ వీక్ డేస్లోనే వెళ్తున్నాం. మేము సాటర్డే నైట్ 11 o'clockకి కాచిగూడలో రీచ్ అవుతాం కదా, సండే అలా ఉండి మండే అల్యూమిని మీట్ అనమాట, అది చూసుకొని ట్యూస్డే చిలుకూరు టెంపుల్కి వెళ్ళాలి అండ్ వెన్స్డే కూడా ఇంకా అలా ఉండేసి వెన్స్డే నైట్ రిటర్న్. మేము ఒక మూవీ డౌన్లోడ్ చేసుకొని వచ్చాము, అది అయిపోయింది, ఇంకా బోర్ కొడుతుంది. భార్గవ్ స్నాక్స్ మంచిగా తెచ్చుకున్నాడు కాంతి స్వీట్స్లో, ఇంకా ఇక్కడ అవే తింటున్నాం. 4 o'clockకి ట్రైన్లో స్నాక్స్ ఇచ్చారు, అవి అయిపోయినాయి, అవి టేస్ట్ బాగానే ఉన్నాయి. బట్ ఇంకా ఈవినింగ్ కొంచెం లేట్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ ఆకలిస్తున్నట్టు అనిపించేసరికి ఇంకా కాంతి స్వీట్స్ నుంచి ఎలాగో మేము స్నాక్స్ తెచ్చుకున్నాం అనమాట, సమోసాలు అలాగా. ఇంకా అవైతే ఓపెన్ చేసాం.
చూడాలి నైట్ డిన్నర్ ఎలా ఇస్తారో. ఈ డిన్నర్ స్నాక్స్ మాత్రం మనకి ట్రైన్ టికెట్లో ఇంక్లూడెడ్ కదా. స్నాక్స్ ఓకే కొంచెం బాగానే అనిపించినాయి. డిన్నర్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సమోసాస్ అయితే మేము కాంతి స్వీట్ నుంచి తెచ్చుకున్నాం. నేను ఎప్పుడు చూడాల సమోసా ఫిల్లింగ్లో జీడిపప్పు ఉండడం, మొత్తం సమోసా లోపల అంతా జీడిపప్పులే ఉన్నాయి. అస్సలు తినబుద్ధి కాలే నాకైతే. ఇంకా ఫైనల్గా మా డిన్నర్ అయితే వచ్చేసింది. సేమ్ ఆఫ్టర్నూన్ లంచ్లో ఏమున్నాయో అవే ఉన్నాయి, జస్ట్ కర్రీ మారిందంతే. 2 చపాతీ ఇచ్చారనమాట. అండ్ ఒక కర్రీ, మార్నింగ్ ఆలు కర్రీ ఇచ్చారు, ఇప్పుడేమో దొండకాయ ఫ్రై. పన్నీర్ కర్రీ సేమ్, ప్లెయిన్ రైస్ బదులు జీరా రైస్ ఇచ్చారు. మార్నింగ్ మాకు 2 రైస్ ప్యాకెట్స్ ఇచ్చారు. మేబీ అప్పుడు పప్పు ఆర్ సాంబార్ మరి ఏం చేశారో అది అయిపోయినట్టుంది. ఇప్పుడైతే మాకు డిన్నర్లో అది ఇచ్చారు. అండ్ గుడ్ థింగ్ అబౌట్ డిన్నర్ ఏంటంటే మార్నింగ్ లంచ్ మాకు చాలా చల్లగా అనిపించింది, బట్ ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నాయి. అండ్ పన్నీర్ కర్రీ కూడా ఇచ్చారు. అన్నిటికన్నా టేస్ట్ ఏం బాగుంది అంటే పెరుగు బాగుంది అనమాట. ఇంకా నేను పెరుగన్నం తినేస్తా. ఇంకా మంచిగా డిన్నర్ ఫినిష్ చేసుకొని అలా కూర్చున్నామో లేదో ఇలాగ ఐస్ క్రీమ్స్ తీసుకొస్తున్నారు. దానికి ముందే నేను భార్గవ్ని అడిగాను ఐస్ క్రీమ్ ఏమైనా ఉందేమో అడుగు కొనుక్కుందాం అన్నట్టు క్యాటరింగ్ వాళ్ళ దగ్గర. కొంచెం సేపటి ఉంది అని చెప్పారంట, బట్ కొంచెం సేపటికి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తున్నారు ఐస్ క్రీమ్స్, ఫుడ్ తీసుకున్న వాళ్ళందరికీ. అంతే, మంచిగా ఐస్ క్రీమ్ కూడా తినేసి ఏం చేయాలో తెలియట్లేదు మాకు. ఫుల్ బోర్ కొడుతుంది, ట్రైన్లో సిగ్నల్ రావట్లేదు. పోనీ బయట చూద్దామా అంటే బయట అంతా చీకటిగా వ్యూ ఏం కనిపించట్లేదు. అలాగా ఎలాగో టైం చూసుకుంటూ జర్నీ అయితే ముందుకు వెళ్తుంది అనమాట మాది. నిద్రపోదామంటే అవి స్లీపర్ కాదు కదా, జస్ట్ సీటింగ్, సో అంత కంఫర్టబుల్గా కూడా లేవు. ఏదో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అన్నట్టు మంచిగా బుక్ చేసుకున్నాం. ప్లస్ టికెట్ కూడా చాలా కాస్ట్లీ. వందే భారత్ మేము రిటర్న్ వేరే ట్రైన్కి వచ్చాం, అది చక్కగా తక్కువ కాస్ట్లో అయిపోయింది. బట్ వందే భారత్లో అయితే టికెట్స్ కూడా కొంచెం కాస్ట్లీనే. ఇంకా 10:45కి అలాగా కొంచెం రిలీఫ్ అనిపించింది. మేము దిగాల్సిన స్టేషన్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అందరు లగేజ్ దించుకుంటే మేము కూడా మంచిగా దించేసాం కిందకి. ఇంతకీ నెక్స్ట్ టైం మళ్ళీ వందే భారత్ ఎక్కుతామా అంటే మోస్ట్లీ ఇంత లాంగ్ జర్నీ అయితే నో అనే చెప్తాను నేను. ఏమన్నా నైట్ టైం ట్రైన్స్ ఉంటే అవి ప్రిఫర్ చేస్తాము. బట్ ఇంకా ఏదైనా షార్టెస్ట్ జర్నీ కొంచెం బాగుంటుంది ఈవినింగ్స్ టైంలో జర్నీ అంటే మేబీ ప్రిఫర్ చేస్తామేమో. బట్ ఓకే, జర్నీ బాగానే ఉండే, ఫుడ్కి అంత ఏం ప్రాబ్లం అవ్వలేదు. వాష్రూమ్స్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి వందే భారత్లో. వేరే ట్రైన్స్తో కంపేర్ చేస్తే మంచిగా వచ్చి క్లీన్ చేస్తున్నారు. సో అదంతా బాగుంది. బట్ జస్ట్ జర్నీ మొత్తం కూర్చొని ఉండడమే కదా, అదొక్కటే అనమాట. మేబీ వందే భారత్లో స్లీపర్ వస్తే ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాం, అదనమాట. ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం మాకు క్యాబ్ బుక్ అవ్వడం. ఇక్కడ కూడా అంతే, బెంగళూరులో లానే క్యాబ్ బుక్ అవుతుంది మాకు, బట్ వాళ్ళు కాల్ చేసేసి మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఎంతసేపటికి బుక్ అయ్యిద్దో క్యాబ్ చూడాలి. జనం చూసారా ఎంతమంది ఉన్నారో 11 o'clockకి కాచిగూడ రైల్వే స్టేషన్లో. ఫైనల్గా ఒక క్యాబ్ అయితే బుక్ అయింది. కొంచెం సన్నగా చినుకు కూడా పడుతుంది. ఇంకా క్యాబ్ వస్తే లగేజ్ అంతా క్యాబ్లో పెట్టేసి ఎక్కేసాం. ఇక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి మళ్ళీ 1 గంట జర్నీ. ఈ టైంలో ట్రాఫిక్ ఉంటుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము తొందరగానే రీచ్ అయిపోతాం అనుకున్నాం, బట్ ఎక్కడ చూసినా ట్రాఫిక్కే అసలు. ఇంకా అలాగా మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 12:30 అలా అయిపోతుండే. మేము బెంగళూరులో మంచి మండి తినాలి అంటే చాలా దూరం వెళ్తాం కదా. మా ఇంటి దగ్గర నుంచి మార్తల్లి వెళ్ళి అక్కడ బార్కర్స్కి వెళ్తాం. ఇప్పుడు అక్కడ కూడా టేస్ట్ అంత బాగుండట్లేదు. బట్ ఇక్కడ మేము మక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంటే దారిలో ఎక్కడ చూసినా మండినే అసలు. ఇంకా అంబియన్స్ అయితే బయట నుంచే సూపర్గా ఉన్నాయి అసలు. ఇంకా లోపల టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయాలనిపించింది. ఇంకా ఫైనల్గా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాం. మా అక్క ఇంటి ముందు వేరే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట. కింద మంచిగా పార్కింగ్లో పచ్చిసి ఆడుకుంటున్నారు అందరూ. మేము వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పి ఇంకా అక్కడికి మా బావ వచ్చి ఫస్ట్ అయితే మా లగేజ్ తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా నేనైతే కొంచెం సేపు ఈ పచ్చిసి ఆడుతుంటే వెళ్ళి చూస్తూ ఉన్నాను. ఇంకా అక్కడే ఇంకా నాకు కూడా యాక్చువల్లీ ఆడాలనిపించింది. సరే ఫ్రెష్ అయిపోయి వస్తా అని చెప్పి, ఇది ఆపోజిట్లోనే మా అక్క వాళ్ళ ఇంట్లో అనమాట. ఇటు రైట్ సైడ్లో కనిపిస్తుంది. కింద ఫ్లోర్ పైన ఫ్లోర్ వాళ్ళు రెంట్కి ఇచ్చేసారు. మధ్యలో ఫ్లోర్లో మా అక్క వాళ్ళు ఉంటారు. అక్కడ భార్గవ్ మా బావ చూస్తున్నారు మేము వస్తామా అని. ఇంకా నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయేద్దామని చెప్పి వెళ్తున్నా. ఇది బ్రహ్మకమలం చెట్టు అనమాట. దానికి ఒక మొగ్గ వచ్చింది, అది పూస్తే నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను, బట్ ఆ రోజు పూయలేదు. నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే పూసింది అనమాట. నేను ఒక షార్ట్ పెడతాను, అది చాలా అంటే చాలా బాగుండే. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి గేమ్ ఆడడానికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు నేను ఇంకా బెంగళూరు నుంచి వెళ్తున్నామని చెప్పి కాంతి స్వీట్స్ నుంచి కొన్ని స్వీట్స్ మా అక్క వాళ్ళకి, ఇంకా ముందు వేరే అక్క వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మేము పచ్చిసి ఆడుతున్నాం, సో ఆ అక్క వాళ్ళకి కూడా తీసుకొని వచ్చాను. ఇంకా అవి ఇచ్చేద్దామని చెప్పి తీసుకెళ్తున్నా.
ఇంకా వచ్చి ఒక 2 గేమ్స్ అయితే పర్చేస్ ఆడాము. చాలా టైమే పట్టింది 4 ఆడేసరికి. అలా అయిందనమాట మొత్తానికి మా డే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.